ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసికల్లీ అన్ని యాప్స్లోని ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, అది మనము తెలుసుకోవాలి. ఎందుకంటే జస్ట్ లైక్ దట్ చాలా యాప్స్ వస్తున్నాయి, అది ఫేకా నిజమా తెలియదు. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ యువర్ డేటా అండ్ దే ఆర్ సెల్లింగ్ యువర్ డేటా. కాబట్టి మీరు అది జాగ్రత్త పడాలి. దీనిలో పాజిటివ్ ఉంది, టెలిమానస్ యాప్ అని ఉంది మన గవర్నమెంట్ది. సో ఎందుకంటే మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకుని లాట్ ఆఫ్ ట్రావెల్ చేసి, ఎందుకంటే మీ ఇంటి పక్కన సైకాలజిస్ట్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక నిపుణుల కొరత చాలా ఉంది. దానికి తోడు మనకు అందుబాటులో ఎక్కడ లేదు. యూ హ్యావ్ టు ట్రావెల్ సమ్వేర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్. అన్నీ కుదిరి వెళ్ళాలి అన్నప్పుడు మీ సమస్య తీవ్రత ఎక్కువైపోవచ్చు. ఈ టెలి యాప్స్ అనేవి అంటే ఆన్లైన్ యాప్స్ అనేవి దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎక్కడ ఏ మూలైనా కూడా అందుబాటులో మనము అంటే మనము కనెక్ట్ అవ్వచ్చు, దెన్ సహాయం తీసుకోవచ్చు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ, మీ డేటాని కాపాడుతున్నారా లేదా, ఆ వ్యాలిడిటీ, ఆ వెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ యాప్స్ ఏవైతే వెరిఫైడ్ యాప్స్, ఎస్పెషలీ గూగుల్ స్టోర్లోవి, దే విల్ వెరిఫై. అంటే కొన్ని iOS యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్ కొన్ని చూస్తాం. అలాంటి యాప్స్ ఏమైనా అవన్నీ చూసుకొని అప్పుడు కానీ మీరు మీ డేటాని ఇవ్వచ్చు. అండ్ దీనికి లీగల్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఎస్పెషల్లీ అబ్రాడ్లో అందరికీ అవగాహన అనేది ఉంది. ఎప్పుడైతే మన ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తారో అప్పుడు వీ కెన్ టేక్ అ లీగల్ యాక్షన్ ఆన్ దెమ్. ఎప్పుడైతే ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ తెలుసుకోగలిగితే, తెలియని వాళ్ళు అన్ని విషయాలు చెప్పేసిన తర్వాత దే కెన్ మ్యానిపులేట్ చేయొచ్చు, బ్లాక్మెయిల్ చేయొచ్చు మన ఇన్ఫర్మేషన్ తీసుకొని. సో ఎస్పెషలీ మానసిక సమస్యలుకి యూజ్ చేసే యాప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ డేటా సెక్యూర్డ్గా ఉందా లేదా, ఎందుకంటే కనబడని విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎవ్రీబడి కెన్ సీ వెదర్ యువర్ ఇల్ అండ్ ఆల్. దానివల్ల బ్లాక్మెయిల్, మ్యానిపులేషన్స్ అందరూ. కానీ చాలా మటుకు వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్ విషయాలు, మన మనసులో ఏం జరుగుతుందో చెప్తారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవ్వకూడదు. సో ఆ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాడుతున్నారో సేఫ్ యాప్స్ వాడండి. బట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఎఫెక్టివ్. పీపుల్ ఎవరైతే రీచ్ అవ్వలేరు వాటికి ఈ యాప్స్ అనేది వాడచ్చు మనం.